మొన్న పటేల్, నిన్న పివి, నేడు అంబేద్కర్. కాషాయ వ్యూహం. కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ ప్రణాళికలు. అంది వచ్చిన ప్రతి అంశంతో రాజకీయం. కాంగ్రెస్ హయాంలో అవమానపడ్డ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం. పాత విషయాలను ప్రజలకు వివరించాలి అనే నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు. దళిత ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని వ్యూహాలు. అందులో భాగమే కదా ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పు, మందకృష్ణ మాదిగ వ్యవహారం అంతా. సో వాళ్ళు చాప కింద నీరులాగా ఎట్లా తెలంగాణలో అధికారంలోకి రావాలి అన్న ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా ఆ ఐడియాలజీ బేస్తో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు, నాయకులు వాళ్ళకు ఉన్నారు. సరే, పై స్థాయిలో ఈ లీడర్ల కుమ్ములాటలు, కొట్లాటలు కాంగ్రెస్ కంటే కాంగ్రెస్తో సమానంగా కొట్లాడుతున్నారు. ఆ విషయంలో ఏం తక్కువేం లేరు వీళ్ళు. కాకపోతే వీళ్ళు బయటికి చెప్పారు. వీళ్ళేమో బయట దన్నుకుంటూ ఉంటారు, వీళ్ళు బయట లోపల దన్నుకుంటూ ఉంటారు. 4 గోడల మధ్య దన్నుకుంటారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బయటనే దన్నుకుంటారు ఓపెన్గా. సో ఇది అన్ని పార్టీల్లో ఉన్న ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది బీజేపీలో ఈ కల్చర్. ఈ అధ్యక్ష పదవి విషయంలో ఈటల ఎంట్రీ తర్వాత ఈ వ్యవహారం మరింత మారిపోయింది. అంటే ఆయనని అధ్యక్షుని చేస్తారన్న దగ్గర నుంచి, లేకపోతే ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి, హుజురాబాద్లో గెలిచిన దగ్గర నుంచి ఆ పరిస్థితి ఎక్కువైపోయింది అక్కడ. కాకపోతే వీళ్ళు ఈ కార్యకర్తలు వీళ్ళు మాత్రం కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు పగడ్బందీగా వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఇది కాంగ్రెస్ ఎంతవరకు దీన్ని ఆలోచిస్తున్నది, వాళ్ళు రాకుండా ఆ పార్టీ ఏ రకంగా చేసుకుంటున్నది అంటే మరి చూడాలి. మరి ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. ఆ వ్యతిరేకతని అందిపుచ్చుకోవడానికి ఒకవైపున బీఆర్ఎస్, ఇంకొక వైపున బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయి. అందులో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందా, బీజేపీ సక్సెస్ అవుతుందా అంటే బీజేపీ బలమైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఇట్లాంటి గజ దొంగలను మళ్ళీ ఎన్నుకోరు, ఏదేమైనా మళ్ళీ మనకి అధికారం వస్తుంది అన్నది బీజేపీ ఆలోచన. కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్లో కొట్లాడుతున్నారు, బీజేపీలో కూడా ఇట్లే తన్నుకు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎట్లాగో ఇవ్వరు, సచ్చినట్టు మళ్ళీ జనం మా దగ్గరికే వస్తారన్నది కేసీఆర్ ఆలోచన. తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ భావిస్తున్నది. అందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని చేజార్చుకోవద్దని యోచిస్తున్నది. అందుకే దాన్ని అన్ని వర్గాలకు కలుపుకొని వెళ్ళడం పైన ఫోకస్ పెడుతున్నది. వాటితో రాజకీయాలు చేస్తున్నది. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను, నిన్న మాజీ ప్రధాని పివి నరసింహారావును ఓన్ చేసుకుంది. తాజాగా అంబేద్కర్ను సైతం కాషాయ పార్టీ ఓన్ చేసుకోవాలని వ్యూహరచన చేపట్టింది. అందుకు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిన తీరును ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారం రోజుల పాటు అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు జరిగే ఈ నిర్వహణకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నిర్వహణ తీరుపై ఇప్పటికే కమిటీ సభ్యులకు అన్ని అంశాలపైన రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అంబేద్కర్కు జరిగిన అవమానాలపైన ప్రచారం. బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణలో ఏప్రిల్ 14 నుంచి 22వ తేదీ వరకు అంబేద్కర్ జయంతి నిర్వహించబోతున్నారు. జయంతికి ఒక్కరోజు ముందే అనగా ఈ నెల 13వ తేదీన అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. దాంతో కలిపి మొత్తం 10 రోజులు వేడుకలు చేపట్టినట్టు అవుతుంది. కాంగ్రెస్ హయాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు, అంబేద్కర్కు తీవ్ర అవమానం జరిగిందని ఇప్పటికే కమలదళం విమర్శలు చేస్తుండగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించేందుకే ఈ నెల 22వ తేదీ వరకు వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నది. అంత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు ఇటు అన్ని పార్టీలు ఎట్లా చేస్తున్నాయి, వాళ్ళు కూడా అదే లైన్లో ముందుకెళ్తూ ఉన్నారు. పక్కా ప్లాన్తో ముందుకు. నిజాం నవాబుల చెర నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విమోచన దినోత్సవం నిర్వహించకపోవడాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్పై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. అలాగే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు జరిగిన అన్యాయం పైన కూడా విమర్శలు చేస్తున్నది. ఇదే క్రమంలో అంబేద్కర్ జయంతి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి దళిత సమాజం మెప్పు పొందాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశంలో కొంత సానుకూల దృక్పథం ఉండగా మిగతా వర్గాలను సైతం మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నది. ఇట్లా వాళ్ళు తెలంగాణలో పవర్లోకి ఎలా రావాలి అన్న దాంట్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు ఎట్లా అన్నది చూడాలి.